నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమంటూ సిపిఎం ఎద్దేవా చేసింది. వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో 28 గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జబ్బర్ అన్నారు. ఏ గ్రామాల్లో చూసినా సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని వారు అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాన్ని కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కమిటీ సభ్యులు సూర్యవంశం రాము, భరత్, జి వెంకటయ్య, తెల్లరాళ్ల, పల్లి గ్రామ సర్పంచ్ జములయ్య, రేముద్దుల సర్పంచ్ నిరంజన్, భగత్, ఎం కృష్ణయ్య, బాబు నాయక్, జి దేవేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం పాన్గల్ మండల కార్యదర్శి బాల్యా నాయక్ దృశ్యం SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ఈ నెల 1వ తారీఖు నుంచి ఇప్పటిదాకా మొత్తం 28 గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో పేద ప్రజలకు ఇచ్చినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పేసి మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో అనేక విషయాల్ని ప్రజల నుంచి మా దృష్టికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ గ్రామాల్లో ఈరోజు రైతు భరోసా అనేటువంటిది రైతులకు ఇవ్వలేదు. ఆ 2000 మంది అధికారంగా లెక్కల ప్రకారంగా గతంలో ఇదే పద్ధతిలో ఒక 5-6 రోజుల పాటు, వారం రోజుల పాటు మాకు ఈ చేళ్లు ఉన్నాయి, మేము పంటలు వేసుకున్నాం, మాకు ఎందుకు రాలేదని చెప్పేసి జనం కూడా వందలాది మంది రైతులు ఇక్కడ మంత్రి గారిని, తర్వాత మండలాధికారిని కానీ జిల్లా కలెక్టర్ కూడా అడగడం జరిగింది. కానీ నేటి కూడా అటువంటి వాళ్ళు నమోదు చేయలేదు. మరి ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే కానీ సీజన్లో మరి రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ సీజన్ దాటింది, మంచి ఎండాకాలం అయింది, మళ్ళీ సీజన్ వచ్చే టైంలో కూడా డేట్లు